కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును వినడానికి వచ్చాము. అంటే దేవుని మాటలు మనం వినడానికి వచ్చి ఉన్నాం. జాగ్రత్తగా చూద్దాము. పాత నిబంధన గ్రంథము మనకు ఛాయగా, నీడగా, బుద్ధి రావడానికి దృష్టాంతముగా ఇవ్వబడింది. ఈ పాత నిబంధన గ్రంథంలో మీకు కొన్ని మాటలు నేను జాగ్రత్తగా చూపిస్తాను. అదే విషయము మన జీవితంలో నేడు జరుగుతూ ఉంటే, లేదా మన హృదయంలో, మన మనసులో అలాంటి కార్యాలు జరుగుతూ ఉంటే, మనం కూడా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవారిగా లేము అని 100% మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఇక మొదలు పెడితే బైబిల్లో ఇశ్రాయేలీలు ఫరో చెరలో లేకపోతే ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఇక్కడ ఫరో సాతానుకు గుర్తు, ఐగుప్తు లోకానికి, పాపానికి గుర్తు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళాలని దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. మోషే, నీ జనాంగాన్ని నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేసిన దేశం అనగా కనాను దేశానికి నడిపించాలి. ఆ దేశానికి వెళ్ళాలంటే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ముందు ఈ విషయాలు చెప్పాలి అని అన్నాడు. ఏ విషయాలు చెప్పాలి అన్నాడో నిర్గమకాండము 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 8వ అధ్యాయం జాగ్రత్తగా గమనిద్దాము. 25వ వచనం చదువుదాం. 8:25 నిర్గమకాండము 8:25 అది కరెక్ట్. మీరు ఇంతకు ముందు ఏం చదివారు చెప్పండి? ఓహో, అలాగే ఉందా మీకు? సరే, మంచిది. అందుకు ఫరో లేదా అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, ఎవరిని పిలిపించాడు చూడండి? మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా అని రాయబడి చూడండి. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళమన్నాడు? వాళ్ళు ఎక్కడికి అడిగారు? అరణ్యంలోకి వెళ్ళాలి అన్నారు వాళ్ళు. కానీ ఫరో ఏమంటున్నాడు? ఈ దేశంలోనే మీరు దేవుణ్ణి ఆరాధించండి. ఆ మాట చూడండి. అందుకు ఫరో మోషే అహరోనులు పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో దేవునికి బలి. ఈ దేశం ఏ దేశము? ఐగుప్తు దేనికి సాదృశ్యము? ఐగుప్తు దేనికి సాదృశ్యము? ఐగుప్తు దేనికి సాదృశ్యము? లోకము లేదా పాపము. ఎక్కడ ఆయన ఆరాధన చేసుకోమన్నాడు? ఈ దేశము. ఏమండి, ఆ దేశంలో ఆరాధన చేయమని దేవుడు చెప్పాడా? ఐగుప్తులో దేవుడు ఆరాధన చేయమని చెప్పాడా? అక్కడ ఆరాధన చేస్తే అది లోకము, అది పాపము, అది మరణము. ఏంటి? అది మరణము, అది లోకము, అది మరణము, అది ఆ దేశమే. కానీ దేవుడు ఆరాధన చేయమన్న దేశం ఏది? కనాను. అంటే పూర్తిగా ఐగుప్తు దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఐగుప్తు దేశాన్ని పూర్తిగా వదిలి వెళ్ళిపోవాలి, బార్డర్ని వదిలి వెళ్ళిపోవాలి. కానీ ఫరో ఏమంటున్నాడు? ఈ దేశంలోనే ఆరాధన చేయండి. ఎందుకు అలా అంటున్నాడు? చూడండి, మనం కూడా సంఘము అనేది కనాను. సంఘం అనేది ఏంటి? నువ్వు సంఘములో ఆరాధన చేస్తున్నావా? ఈ దేశం అనగా ఈ లోకంలోనే ఆరాధన చేస్తున్నావా? నీ ఆరాధన ఎక్కడ జరుగుతూ ఉంది? సంఘం అనగా ఇది సపరేట్ లోకం, వేరే లోకం. ఏ లోకం అది? పరలోకపు
యెరూషలేము. ఏ లోకము? పరలోక సంబంధమైన లోకం ఇది. దీన్ని పరలోక రాజ్యము, సంఘము, పరలోకపు యెరూషలేము అని అంటారు. మోషే అంటున్నాడు, మేము దేవుని ఆరాధన చేయాలి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును తీసుకెళ్ళిపోయి అరణ్యమందు మేము దేవుని ఆరాధన చేయాలి, మేము వెళ్తాము అంటే ఆయన ఏమంటున్నాడు? నంబర్ 1, ఫరో, ఈ దేశంలోనే ఆరాధన చేయాలి మీరు అంటే. ఇప్పుడు ఈ ఫరో ఎవరికి గుర్తు? సాతాను. నిన్ను సంఘములోనికి రానీడు. నిన్ను సంఘంలోనికి వాళ్ళు వెళ్ళనివ్వడం చూడలేదు. దేవుని పిల్లలైన వారిని వెళ్ళనివ్వడం లేదు. సంఘములోనికి నువ్వు రాకుండా దేవుని ఆరాధన చెయ్యలేవు. సంఘము దేవుని యొక్క శరీరం, నీవు ఒక అవయవం. ఒక తెగిపోయిన అవయవం దూరంగా పడితే ఆ అవయవానికి ఈ శరీరానికి ఏ సంబంధము లేదు. మరలా అవయవము ఈ యొక్క శరీరములో అతకబడినప్పుడే ఈ శరీరములో ఉన్న సారాన్ని, ఈ శరీరములో ఉన్న రక్తాన్ని, ఈ శరీరములో ఉన్న జీవాన్ని పొందుకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? కనుక తెగిపోయిన వాడిగాను ఉండకూడదు. ఇక్కడ ఈ లోకంలోనే కావాలంటే ఆడ చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్ము, నీవు వారిని పోనీయనడలా, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పులతో. ఇప్పుడు అవి వచ్చాయి, బాధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. 10వ వచనం. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్ల నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండునెను. అంటే నీ జనమును దేవుణ్ణి సేవించినట్లుగా నేను రేపు పంపుతాను అన్నాడండి. 9వ వచనం చూడండి. అందుకు మోషే, నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పులు శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలనో చెప్పుమని ఫరోను అడగ్గా అతడు రేపే అనేను. ఎందుకు? రేపు నేను నీ జనాంగాన్ని ఏం చేస్తాను? పంపించేస్తాను. రేపు పంపించేస్తా. ఈ కప్పులు మా మీద లేకుండా, మా దేశంలో లేకుండా, మా ఇండ్లలో లేకుండా నీవు వీటిని వెళ్ళగొట్టాలి. సరే, అది జరిగిందా లేదా అంటే చూడండి మీరు 14వ వచనం. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తమ హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. వెంటనే మనకు కూడా సమస్య తీరిపోయిన తర్వాత, మనకు కూడా ఆ ఇబ్బందుల్లో, కష్టాల్లో నుంచి ఉపశమనం రాగానే, ఇరుకులో నుంచి ఉపశమనం రాగానే, మన ఇబ్బందుల్లో నుంచి ఉపశమనం రాగానే దేవునితో మనం ఒప్పుదల చేసుకున్న ఆ ఒప్పుదల వెంటనే మర్చిపోతాం. వెంటనే మర్చిపోవడమే కాదు, హృదయాన్ని కఠినపరుచుకొని దేవునితో మనము కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, మరణ ప్రయాణంలో ఉన్నప్పుడు ఏ ఒప్పుదల చేసుకుంటామో, ఏ వాగ్దానం చేసుకుంటామో ఆ వాగ్దానాన్ని బాగైన తర్వాత, లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత, లేదా సమస్యలు తీరిన తర్వాత, లేదా మన పిల్లలు పెళ్ళిళ్ళైన తర్వాత, ఇవన్నీ దేవునితో మనం కోరుకుంటాం. కష్టంలో ఉన్నప్పుడు అవన్నీ దేవుడు తీరుస్తాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం. వెంటనే ఏం చేస్తాము? దేవుణ్ణి మర్చిపోతాం. చూసారా, కప్పలు వెళ్ళిపోగానే, ఆ కప్పల బాధ నుంచి తప్పించుకోగానే
రాత్రి పగలు నిద్రలేక వాళ్ళ పరిస్థితులు ఇబ్బందులుగా ఉంటే ఆ కప్పులన్నీ వెళ్ళిపోయిన తర్వాత, కప్పులన్నీ చచ్చిపోయిన తర్వాత, కుప్పలుగా వేసిన తర్వాత ఉపశమనం పొందాడు. వెంటనే ఫరో ఏమంటున్నాడు? తన హృదయాన్ని కఠినపరుచుకొని మీరు చెప్పినట్లు నేను చేయను బోరా అంటున్నాడు. మీ దేవుడు చెప్పినట్లు నేను చేయను బోరా అంటున్నాడు. ముందేమంటున్నాడు? శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? చేతులు దండం పెట్టి మీ దేవుడికి నేను దండం పెడుతున్నాను, మీకు దండం పెడుతున్నాను, దయచేసి మీరు వీటిని నా దగ్గర నుంచి తోలండి, మీరు దేవుడు చెప్పినట్లు చేస్తా, మీరు చెప్పినట్లు చేస్తా అంటాడు. వెంటనే అవి తీసివేసేయన వెంటనే మరలా హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. మనిషిని స్వభావం ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కావాలి, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కావాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు కావాలి. అవన్నీ తీరిపోగానే మనకు ఉపశమనం దొరకగానే దేవుడితో పనే లేదు మనకి. ఏం లేదమ్మా? దేవుడితో పనే లేదు మనకి. నిండుగా ఇంట్లో బియ్యం ఉన్నాయి, నిండుగా ఇంట్లో ఆహారం ఉంది, నిండుగా ఒంట్లో ఆరోగ్యం ఉంది, నిండుగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సమస్యలే లేవు, కష్టాలే లేవు. అప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు వస్తావు అమ్మా? పెళ్ళై 7 ఏళ్ళు 10 ఏళ్ళే, అప్పుడు దేవుడు కావాలి నీకు. రోగాలు వచ్చా అప్పుడు దేవుడు కావాలి నీకు. కష్టాలు వచ్చా అప్పుడు దేవుడు కావాలి నీకు. ఒక ఆమె బాగా డబ్బులున్న ఆమె 25 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది. ఆమె నేను వెళ్తూ ఉంటే సేవకుడు అని తెలిసి ఆభరణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రోజుకు వచ్చేసి ఆమె ఆ హాస్పిటల్లో కనీసం అంటే 5,000 ఖర్చు పెడుతుంది. 25 రోజుల నుంచి పెడుతుంది. ఆమెకు ఒక పని మనిషిని పెట్టారు, పిల్లలు రాలేదు, ఎవరు రాలే. ఒక పని మనిషిని పెట్టారు ఆమె దగ్గర, రోజుకు 500 ఇచ్చి. 25 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంది. ఈ కాళ్ళు పూర్తిగా వెముక విరిగిపోయి అది అంటుకోవడం లేదు. ఇంకా 2 నెలలు ఉండమన్నారంట. ఆమె అన్యురాలు, కానీ స్వస్థత కోసం ఎవరిని పడితే వాళ్ళని ప్రార్థన అడుగుతుంది. అర్థమవుతుందా? శరీరం మీదకి ఎప్పుడైతే వస్తుందో, కష్టాలు ఎప్పుడైతే వస్తాయో, సమస్యలు ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, దేవుడు కావాల్సిందే. ఎప్పుడు దేవుడి దగ్గర ఉండే వాళ్ళే కావాలి. శ్రమలు ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఉండాలి, లేమిలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరే ఉండాలి, బాధలు ఉన్నప్పుడు దేవుడి దగ్గరే ఉండాలి. సమృద్ధిగా 1,00,000 రూపాయలు శాలరీ నీకు వచ్చినప్పుడు కూడా దేవుడి దగ్గరే ఉండాలి. దేవునికి ప్రాధాన్యత వచ్చేవాడిగా ఉండాలి. నీకు ఉపశమనం రాగానే దేవుని వదిలేసే హృదయము నీకు ఉండకూడదు. దేవుని వదిలేసే హృదయము నీకు ఉండకూడదు. ఇక్కడ వెంటనే మారు మనసు అంటే వెంటనే హృదయాన్ని కఠినపరుచుకునే స్వభావం. 16వ వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము. నెక్స్ట్ వెంటనే మాట వినకపోతే, మారు మనసు పొందుతానని చెప్పి మారు మనసు పొందకపోతే, ఉపశమనం వచ్చిన తర్వాత దేవుడు చెప్పినట్లు జీవించకపోతే నెక్స్ట్ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఫరో జీవితంలో దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది చూడండి. ఎందుకు దెబ్బ మీద దెబ్బ? 10 అద్భుతాలు ఎందుకు చేశాడు దేవుడు అంటే, మొదటిసారి నేను దేవుని యందు నమ్మకం ఉంచాను, నన్ను క్షమించండి, ఈ నీళ్లను రక్తముగా మార్చారు, మరలా మంచిగా మార్చండి, నేను మీ ప్రజలను వదులుతానని చెప్పాడు. ఎప్పుడైతే నీళ్లు బాగా అయిపోయాయో, వారందరికీ ఉపశమనం దొరికిందో, వెంటనే ఫరో హృదయం కఠినపరుచుకొని, పోరా, మీ దేవునికి నేను లోబడాలా అని మరలా హృదయం కఠినం. వెంటనే దేవుడు కొన్ని రోజులు వెంటనే మరలా ఇంకొక ఉపద్రవం, ఉపద్రవం, ఉగ్రత. అలా దేవుడు మనుషుల మీద కుమ్మరిస్తూనే ఉంటాడు. ఎంతవరకు కుమ్మరిస్తాడు అంటే, నీవు క్షీణించేదాకా వదలడు, లేదా మారు మనసు పొందాక నేను వదలడు. ఒకటి, మారు మనసు అందన్న పొందాలి, లేదా నువ్వు నాశనమయమైన అయిపోవాలి. ఫరో జీవితం చివరికి మారు మనసు పొందుకుందా, నాశనం అయిపోయిందా? చివరికి నాశనం అయిపోయాడు. చివరికి తన జీవితం, తన సర్వస్వం, తన యొక్క మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎందుకు? హృదయం కఠినమయ్యే కొద్దీ ఐగుప్తు చరిత్ర, నాగరికత ఎంతో గొప్పగా ఉండేది. అతని హృదయం కఠినపరుచుకునే కొద్దీ అతని యొక్క ఐశ్వర్యం కావచ్చు, అతని యొక్క సైన్యం కావచ్చు, అతనితో ఉన్న ప్రజలు కావచ్చు, అతని దగ్గర ఉన్న రథాలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, అన్నీ కూడా సమసిపోతూ వచ్చాయి, కరిగిపోతూ వచ్చాయి. కారణం ఏంటి? దేవునికి ఎదురు తిరిగాడు.
దేవునితో పెట్టుకున్నాడు, దేవుని ప్రజలతో పెట్టుకున్నాడు. జాగ్రత్తగా ఉందాం. మరలా హృదయ కఠినం వల్ల తిరిగి ఇంకొక దెబ్బ పడింది. ముందుకెళ్దాం. 22వ వచనం. మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజల నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగలు గుంపలు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పాలి. 24. యెహోవా ఇలాగు చేసెను. బాధాకరమైన ఈగలు గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించేసాను. ఆ దేశం ఈగల గుంపుల వల్ల ఏమైపోయింది? గుంపుల వలన చెడిపోయాను. అందుకు ఫరో మోషే అహరోనులు పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి, ఎక్కడ చూసావా, ఈ దేశంలో వాడు వీళ్ళని వదులుతలేడు. సాతాను నిన్ను ఆరాధన చేయడానికి వదలడు. ఈరోజు ఇంట్లోనే ఉందాం, ఇంట్లోనే ఆరాధన చేసుకుందాం, ఇంట్లో నుంచే విందాం వాక్యము. సెల్ ఫోన్లో పెడతారు, సెల్ ఫోన్ ద్వారా విందాం, లైవ్లో విందాం. ఇంట్లోనే, ఈ దేశంలోనే. ఏ దేశంలో? దేవుడు ఆ దేశంలో ఆరాధన చేయమన్నాడా? 7వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనము. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులు పోనిమ్మని, అది ఎక్కడికి తీసుకోమన్నాడు ఆరాధన చేయడానికి? అరణ్యములో. ఫరో ఏం చెప్తున్నాడు? ఈ దేశంలోనే ఆరాధన చేయండి. ఆ మాట ఉంది కదా 8:25. అందుకు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళండి, వద్దని లేదు, ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని చెప్పాడు. మోషే దానికి ఒప్పుకున్నాడా? మోషే అట్లు చెయ్య తగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్ళతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చిన బలి అర్పిస్తాము. ఇది మ్యాటర్. ఎంత దూరం అనేది కాదు, ఆ దూరం ఎంత ఉన్నా సరే సంఘంగా నువ్వు కూడుకోవడానికి రావాలి. దేవునికి నువ్వు ఏం చేయాలి? బలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ జీవాఫలమును, నువ్వు కృతజ్ఞతాస్తుతులు, నీవు ఆరాధనను నువ్వు చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునగాక. అర్థమవుతుందా? సంఘములోకి రావాలి ఖచ్చితంగా. సంఘములోనికి రాకోకుండా ఏం చేస్తాడు సాతాను? నీ ఇంట్లోనే ఉండు. ఈరోజు ఆరాధన దినం, నీ ఇంట్లోనే ఉండు, ఇక్కడే ఉండు అని బంధిస్తున్నటువంటి ఈ దేశములోనే ఐగుప్తు అనే పాపములోనే జీవించు. ప్రార్థన కూడా నువ్వు ఇక్కడే చేసుకో. ఎక్కడ? లోకంలోనే ఉండి చేసుకో. ఆరాధన కూడా ఎక్కడ చేసుకో? ఇక్కడే ఉండి చేసుకో. అంటే అర్థం ఏంటి? లోకముతో పాటు నువ్వు కలిసిపోయి లోకముతో ఉండు అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఫరో, ఇశ్రాయేలీలు అనేవారు దేవుణ్ణి ఆరాధించడానికి, బలర్పించడానికి వెళ్తామన్నప్పుడు ఫరో వేసిన మొట్టమొదటి స్టెప్ అంటే ఇశ్రాయేలీలను నిజ దేవుని ఆరాధించడానికి వాడు వదిలిపెట్టడం లేదు. వెరీ గుడ్. ఇక పోదాం 8వ అధ్యాయం, అదే 28వ వచనం చూద్దాం. నెక్స్ట్ ఫరో ఏమంటాడో. అందుకు ఫరో మీరు అరణ్యములో
మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదాన్ని కానీ దూరంగా పోవద్దు. ఎక్కడికి పోవద్దు? ఏమంటే దూరంగా ఎందుకు పోకూడదు? చదువుకోవడానికి దూరంగా పోతావు, డబ్బు సంపాదించడానికి దూరంగా పోతావు, ఆస్తులు సంపాదించడానికి దూరంగా పోతావు. కానీ దేవుని మందిరం దూరం అయితే ఒక్కరోజు ఆరాధించడానికి దూరంగా నువ్వు పోకూడదు. ఇప్పుడు ఫరో ఎవరు? సాతాను. ఫరో, మీరు సాతాను గమనించారు. ఫరో సాతాను యొక్క మార్గంలో ఉన్నాడు, సాతానుకు నిదర్శనంగా ఉన్నాడు, ఛాయ నిజస్వరూపంగా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దూరముగా నువ్వు అంటే అర్థం ఏంటి? నేను ఒక కేక వేయగానే, నేను ఒక పిలువగానే, లేదా ఐగుప్తు లేక బూరలు వినబడగానే, లోకం నుంచి ఒక పిలుపు రాగానే వెంటనే లోకంలో కలిసిపెట్టి ఉండాలి. నువ్వు దూరంగా వెళ్ళవద్దు. ఇవన్నీ ఊరికే చెప్పబడలేదని మాటలు. ఇవన్నిటినీ మనం ఆత్మీయ అర్థంలో చూసుకుంటే మన ఆత్మీయ భావాలు తెలుసుకోగలం మనం. అది శారీరకంగా అయి ఉన్నను ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవడానికి వ్రాయబడ్డాయి ఇవి. కనుక దూరంగా పోవద్దు. ఎక్కడికి పోవద్దు? వెళ్ళండి, దూరంగా పోవద్దు, దగ్గరికి వెళ్ళండి. రెండోది ఏం చేయండి? నా కోసం కూడా వేడుకోండి. ఇక మూడోదిగా మనం చూస్తే దాంట్లోనే కొంచెం మోషే ఏమంటాడు చూద్దాం. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఏంటంటే ఈగలు గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇంకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను అని రాయబడింది చూడండి. అయితే ఏం జరిగింది చూడండి. ఎప్పుడైతే ఈగలు వెళ్ళిపోయాయో, ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒక్కటైనను నిలవలేదు. 32. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను, చూసారా, ఉపశమనం రాగానే మనిషికి, లేదా బాగుపడగానే, లేదా లబ్ధి పొందగానే మనిషి బుద్ధి ఏమంటే దేవునికి విముఖుడు అవుతాడు. వెంటనే దేవుణ్ణి దూరం చేసుకుంటాడు. అమ్మయ్య, ఇన్ని రోజుల పాటు నాకు పెళ్ళి కాలేదు, ఇక పెళ్ళి అయిపోయింది, ఇక నాకు దేవుడితో అవసరం లేదు. అమ్మయ్య, ఇన్ని రోజుల పాటు నాకు పిల్లలు పుట్టలేదు, 10 సంవత్సరాలు అయినా ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన పిల్లలు పుట్టినారు, దేవుడికి టాటా బై బై. దేవుడికి మనం ఏం చేస్తాము? ఉపశమనం కలగగానే, మనకు మేలు కలగగానే, మనము ఫ్రీ అయిపోగానే వెంటనే మనం దేవునికి ఏం చేస్తున్నామో మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. దేవుడికి ఇవ్వవలసినవి 3. 1 నీ హృదయము, 2 నీ సమయము, 3 నీ ఆస్తిలో భాగం. ఇది బైబిల్ కోరుతుంది. 1 హృదయం దేవునికి మాత్రమే. నీ హృదయం ఇంకెవరికి ఇవ్వకూడదు. నా భార్యకి ఇచ్చాను, నా పిల్లలకి ఇచ్చాను, నా ప్రియురాలకి ఇచ్చాను, నా ప్రియుడికి ఇచ్చాను, ఇవన్నీ వద్దు. ఎవరికి ఇవ్వాలి హృదయము? దేవునికే ఇవ్వాలి. ధనానికి ఇచ్చాను, నా పొలానికి ఇచ్చాను, కాదు. హృదయం దేవునికి. ఎవరికి ఇవ్వాలి హృదయము? దేవునికి ఇవ్వాలి. హృదయములో చోటు మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి. నెంబర్ 2, నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ సమయాన్ని, నీ కాలాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే కాలం నీకు ఇచ్చింది దేవుడు, సమయం నీకు ఇచ్చింది దేవుడు. ఈ 28వ తేదీ, ఇది 29వ తేదీన నువ్వు ఈరోజు బ్రతికున్నావంటే ఈ కాలాన్ని ఇచ్చింది ఎవరు? ఆ కాలాన్ని ఇచ్చిన దేవునికి నువ్వు కాలము ఇవ్వాలని దేవుడు కోరాడు.
మూడవది, నీకు ఇచ్చిన సంపద అన్యాయపు సిరి. అన్యాయపు సిరి అంటే ఎవరిది అనుకుంటున్నారు? దేవుడిది. ఎవరిది? ఆ సిరిలో దేవునికి నువ్వు తిరిగి భాగం ఇవ్వాలి. ఎందుకోసం ఇవ్వాలి? దేవుని పని జరగాలి కనుక, దేవుని సువార్త జరగాలి కనుక, దేవుని యొక్క పని ముందు కొనసాగాలి కనుక ఈ మూడుని దేవుడు తిరిగి ఒక మనిషితో నుంచి అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విందాం, జాగ్రత్తగా విందాం. రెండవదిగా వేసిన పన్నాగం. మొదట ఏమన్నాడు? ఈ దేశంలోనే బలర్పించు. అది దేవుడు చెప్పలేదు, ఫరో చెప్తున్నాడు. రెండవది, మరలా ఒక సమస్య వచ్చినప్పుడు, మరలా అతని మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు మరలా ఏమన్నాడు? అరణ్యంలోనికే వెళ్ళండి, కానీ దూరంగా వెళ్ళకండి, దూరంగా వెళ్ళకుడి. నెక్స్ట్ నిర్గమకాండం 10వ అధ్యాయం 11వ వచనం. అదిగో ఏమన్నాడు మళ్ళా? ఏమండి జాగ్రత్తగా ఉంటున్నారా? 10వ అధ్యాయం 11వ వచనంలో, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి. ఎవరు వెళ్ళాలంటే ఇప్పుడు దేవుడు పురుషులు మాత్రమే వెళ్ళమన్నాడా? అందరిని వెళ్ళమన్నాడా? చూడండి, ఫరో తను ఎన్ని షరతులు పెడుతున్నాడో. సాతాను ఇన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతుంది. సాతాను అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది మన పరిభాషలో లోకము లేదా సాతాను క్రియలు అని మీరు అర్థం చేసుకోవాలి. సాతాను అన్నప్పుడల్లా ఇది మన లాంగ్వేజ్. అర్థమవుతుందా మీకు? పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడి గెట్ అవుట్ అన్నారనమాట. పురుషులు ఒక్కడే వెళ్ళండి, వెళ్ళండి, గెట్ అవుట్. చూసారా, స్త్రీలు ఇక్కడే ఉంటే, వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటే, వాళ్ళ భార్యలు ఇక్కడే ఉంటే, వాళ్ళ పశు సంపద ఇక్కడే ఉంటే, వీళ్ళు ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికే వస్తారు. ఎక్కడికి వస్తారు? అంతే. లోకంలో ఏదో ఒకటి వదిలినావు అనుకో, నువ్వు మరలా దాని దగ్గరికి వెళ్ళాల్సిందే, దాని చేతిలో దొరికితే. చూసారా, ఫరో తెలివితేటలు చూడండి ఎలా ఉన్నాయో. వారిని విడిచిపెట్టడానికి ఎంత ఇష్టపడతలేడు, వారిని విడిచిపెట్టాలన్న ఆలోచన లేదు వాళ్ళని. సాతాను కూడా, లోకం కూడా, నీవు దాని వలలో దాని ఉరిలో చిక్కుకున్న తర్వాత నిన్ను విడిచిపెట్టాలంటే కష్టము. ఒక కాలు విడిచిపెడుతుంది ఫస్ట్, ఆ తర్వాత వీలైతే చెయ్యి విడిచిపెడుతుంది. కానీ ఏ కన్నో ఏ కాలో ఏ చెయ్యో అది పట్టుకుంటుంది. అందుకే బైబిల్ ఏమంటుంది? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని పెరిగిపడే. అంటే ఇంకా ఏదో లోకములో ఉంటూనే ఉంటుంది. ఒకటైనా లోకంలో ఉందనుకో, ఆ ఒకదాని కోసమైనా మొత్తం శరీరాన్ని తీసుకొచ్చి వీడు వస్తాడని. భార్యలు ఉండాలి, పిల్లలు ఉండాలి, స్త్రీలు ఉండాలి, మీ పశు సంపద అంతా ఇక్కడే ఉండాలి. మీ పురుషులు మాత్రమే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి. చూసారా, వాడు వేసే పన్నాగాలు చూడండి, ఎలాంటి ప్లాన్లు వేస్తాడు. మనం కూడా మన విషయంలో కూడా ఇవి మన ఆత్మీయ జీవితంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. నిన్ను విడిచిపెట్టడు, నేను అంత సులభంగా లోకం విడిచిపెట్టదు. నీ శరీరమును అంత సులభంగా దేవుని ఆరాధించడానికి నీ ఆత్మతో దేవుడు విడిచిపెట్టడు. ఇది మీరు గమనించాలి. ఇకపోతే 4వదిగా అదే 10వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఏమన్నాడు? ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా అని ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. మొదట్లో ఏమన్నాడు? ఈ దేశములో బలర్పించండి,
దేశం దాటకూడదు, లోకం దాటకూడదు. లోకంలోనే ఉంటూ ఆరాధన చెయ్యి, లోకంలోనే ఉంటూ దేవుని నమ్ముకో, లోకంలో నుండి పాపం చేసుకో, ఏమైనా చేసుకో, అటు రెండు చెయ్యి. నువ్వు పాపంలోనే ఉండాలి, నాతోనే ఉండాలి. ఒకవైపు సారా తాగుతూ ఒకవైపు చర్చికి వెళ్ళు, ఒకవైపు బిడిలు తాగుతూ మరొకవైపు చర్చికి వెళ్ళు, ఒకవైపు పాపం చేస్తూ మరొకవైపు చర్చికి వెళ్ళు, సంఘంలోకి వెళ్ళు. ఒకవైపు సినిమాలు చూస్తూ చర్చికి వెళ్ళు, ఒకవైపు సీరియల్ చూస్తూ చర్చికి వెళ్ళు. ఈ లోకంలోనే ఉంటూ నువ్వు ఆరాధన చేయాలి. ఈ స్థితిలో ఉన్నామా? ఒకవైపు లోక సంబంధమైన ఆనందాలన్నీ చేస్తూనే, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూనే ఆరాధనలో కూడా పార్టిసిపేట్ చేయి. అది మొదటి షరతు అండి సాతాను చేసేది. ఇది చేయి, అది చేయి, రెండు చేయి. ఇక్కడ చేయి, పాపంలోనే ఉండి చేయి. రెండవది, దూరంగా పోవద్దు. ఎక్కడికి పోవద్దు? నువ్వు దూరంగా సత్యం అనేది దూరముగాను బహు లోతుగా ఉంది కదా. నువ్వు దూరంగా పోవద్దు, నువ్వు పూర్తి డెప్త్కి దిగొద్దు. ఆత్మీయంగా నువ్వు దూరంగా వెళ్ళొద్దు, ఆత్మీయతలోనికి దూరంగా నువ్వు దిగొద్దు. దాన్ని చూడొద్దు, పైనే చూడు. ఏం చూడు? పైనే ఆరాధనకు పోయామా, వచ్చామా, దేవునికి స్తోత్రం చేసామా లేదామా, అంత కానుక సిల్లర పడేసామా, వచ్చామా, అదే భక్తి అనుకొని వెళ్ళి వచ్చేసేయి. దూరంగా పోవద్దు. పోయినావనుకో అటే వెళ్ళిపోతావు. దూరంగా పోవద్దు. రెండవది. మూడవది, ఇప్పుడు పురుషులు మాత్రమే వెళ్ళండి. అంటే మనము కాదు అనే కొద్దీ రాజీ పడకూడదండి. ఇక్కడ మనం కూడా ఏంటి, ఫరో ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? సాతాను ఏం చేస్తున్నాడు? నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? భక్తి చెయ్యి, ఈ లోకంలోనే చెయ్యి. సరే, నేను ఈ లోకంలో చేయను, నేను నిజంగా సంఘంలోకి వెళ్ళి చేస్తానన్నాం అనుకో, మనం ఒక స్టెప్ వేసినాం అనుకో, దానికి వ్యతిరేకంగా మాట్లాడినాం అనుకో, అప్పుడు వాడే రాజీ పడతాడు. నువ్వు రాజీ పడకూడదు. నువ్వు రాజీ పడకుండా ఉన్నావు అనుకో, వాడే ఇంకొక స్టెప్ వేసి, సరేలేరా ఈ లోకంలోనే ఉండొద్దు అన్నాను కదా, సరే నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, కానీ దూరంగా వెళ్ళొద్దు. అప్పటికి నువ్వు రాజీ పడకపోతే మరలా వాడే రాజీ పడతాడు. ఏమనంటే, పురుషులు ఒకటే వెళ్ళండి అంటే అర్థం ఏంటి? మీ భార్యల్ని సంఘానికి, మీ పిల్లల్ని సంఘానికి తీసుకుపోతండి. వాళ్ళు వచ్చినారనుకో, మీ భర్తల్ని, ఇప్పుడు పురుషులు వస్తే స్త్రీలు, స్త్రీలు వస్తే పురుషులు రారు కదా, వాళ్ళు ఏమంటారు, ఆత్మీయంగా చచ్చిపోతుంటారు, వీళ్ళు ఆత్మీయంగా ఎదుగుతుంటారు. వాళ్ళే మీకు ఏమవుతారు? పక్కలో బల్లాలు అవుతారు. వాళ్ళే మీకు ఆత్మీయంగా ఉండకుండా చెడగొడతారు, మీ ఆత్మీయతను చెడగొడతారు వాళ్ళు. ఎందుకు? మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఇక్కడికి వస్తే వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు కదా. కనుక పురుషులు మాత్రమే వెళ్ళండి, బలర్పించండి అని చెప్పేసి పురుషులు మాత్రమే వెళ్ళమని చెప్తున్నాడు. అప్పుడు కూడా రాజీ పడలేదు వీళ్ళు. ఎవరు? మోషే, అహరోనులు. అప్పటికీ రాజీ పడలేదు. నువ్వు రాజీ పడనంత వరకు వాడు ఒక స్టెప్ వేస్తుంటాడు. నీ త్రాడును కొంచెం కొంచెంగా వదులుతాడండి. నువ్వు రాజీ పడ్డావనుకో, అక్కడే త్రాడును తీసుకొని ఒక స్తంభాన్ని కట్టేస్తాడు. అంటే నీ పరిధి ఇంతే. నువ్వు రాజీ పడ్డావు అనుకో, చూసారా కొన్ని చోట్ల ఆవుల్ని పెద్ద తాడు, 50 మీటర్లు 100 మీటర్ల తాడు ఉంటుంది, అడవిలో వెళ్ళి చెట్టు కట్టేస్తారు, రాయి కట్టేస్తారు. అది దాని సరౌండింగ్లోనే ఏం చేస్తుంటుంది? ఆవు ఇనము మేస్తూ ఉంటుంది. ఒకవేళ అది ఇంకా ఇలా లాగుతూ గట్టిగా లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు, దాని లాగుడుకు అది ఇంకా గడ్డి కోసం ఆశిస్తుందన్నప్పుడు అక్కడ ఉన్నవాడు కొంచెం లూజ్ చేసి ఏం చేస్తాడు? కొంచెం ముందుకు వెళ్తాడు. అది ఇంకా లాగిందనుకో, నీవు దానికి రాజీ పడకపోతే అది నిన్ను రాజీ చేసుకోవడానికి, నిన్ను రాజీ పడడానికి ప్రయత్నం చేస్తుంది. ఆగు చాలులే అంటుంది, కానీ నువ్వు రాజీ పడకూడదు. నువ్వు దాంతో రాజీ పడ్డావు అనుకో, అది ఏం చేస్తుంది? అంతే, అక్కడితో కట్టేస్తుంది. ఇంకా అరణ్యంతో బంద్, పురుషులతో బంద్, దూరంగా వెళ్ళకపోవడం లేదా ఆ దేశంలోనే ఆరాధించడం జరుగుతుంది.
వీళ్ళు రాజీ పడనందున 4 స్టెప్పులు దాటారు. ఇప్పుడు 4 స్టెప్పులు దాటారు. 10వ అధ్యాయం 11లో 24వ వచనం చదువుతున్నా ఇప్పుడు నేను. 24వ వచనం, ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మిమ్మల్ని ఏం నేను కాదనలేదు, అయితే మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో. చూసారా, వాడు మనల్ని బ్రతిమాలాలి అంతే తప్ప మనం వాళ్ళని బ్రతిమాలకూడదు. ఎవరిని బ్రతిమాలాలి? ఫరో మోషేను అహరోనును బ్రతిమాలుతున్నాడు. ఏమని బ్రతిమాలుతున్నాడు? ఈ దేశంలో ఆరాధించాలి, మేము ఆరాధించం, దూరంగా వెళ్ళొద్దు, వెళ్తాం, అయితే పురుషులు మాత్రం వెళ్ళండి, లేదు అందరూ వెళ్తాం. పోండ్రా, మీకు చెప్తే అర్థం కాదు, కనీసం పశువులన్నా వదిలేసిపోండి. ఏంటి చూసారా, ఒక్కటి వదిలితే ఒకటి. రాజీ పడనందున రాజీకి రమ్మంటున్నాడు, రాజీ పడనందున పొమ్మంటున్నాడు. విడిచిపెడతాడు, ఇంక తప్పదు, వాని చేతిలో ఏమి లేదు. నువ్వు లోకముతో రాజీ పడితే అంతటితో నీ పని అయిపోయినట్లే. లోకముతో నువ్వు రాజీ పడకుండా, ఆ లోకం మాట వినకుండా, లేదు నేను సంఘానికి వెళ్తా, లేదు నా భార్య సంఘానికి వస్తుంది, లేదు నేను ఆరాధనకి వెళ్తా, లేదు నా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తా, లేదు నేను నా దేవుని దగ్గరికి వెళ్ళే తీరుతా. ఇది ఆదివారము ఆరాధన దినము, యేసయ్య పునరుత్థాన దినము. ఆ రోజు అపోస్తలుల బోధలో ఆరాధన చేశారు. నేను నా కుటుంబము ఆరాధన చేస్తామని. యెహోషువలాగా ఎప్పుడైతే ఉపదేశాలు చేసుకుంటావో వాడు తప్పనిసరిగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని జ్వరాలున్నా, ఎన్ని ఉన్నా నేను విడిచేస్తాడు. నువ్వు రాజీ పడకూడదు, వాడు రాజీ పడడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు రాజీ పడకూడదు. రాజీ పడిపోయావు, వాడు ఆఫర్స్ వదులుతుంటాడు, ఇట్లా మనల్ని ఇబ్బందుల్లో పెడతాడు, కష్టాల్లో పెడతాడు, దేవుని దగ్గరికి రాకుండా, నువ్వు ఆరాధన చేయకుండా. కానీ మనం ఏం చేస్తాము? అదిగో ఫరో యొక్క రాజీలకు రాజీ పడని మోషే, అహరోను వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. మేము మా దేవుడు చెప్పిన చోటికి వెళ్ళే తీరుతాం. ఇప్పుడు పశువుల దగ్గరకు వచ్చాడండి. ఎక్కడి దగ్గరకు వచ్చాడు? పశువులు ఇక్కడే ఉంటే వారి సంపద ఏంటండి? ఇంకా వారి సంపద ఏంటి? నీ గొర్రెలన్నీ ఇక్కడ పెట్టిపో, 1000 గొర్రెలు, నువ్వు ఎక్కడైనా తిరిగి రా పోన్నావు అనుకో, వాడి మనసు అంతా ఎక్కడ ఉంటుంది? మరి గొర్రెల మీదే ఉంటుంది మనసంతా. నీ సంపద అంతా ఇక్కడే పెట్టేసిపో, నువ్వు ఎక్కడికైనా తిరగంటే ఎక్కడ ఉంటుంది? కనుక వాళ్ళు ఆరాధన చేసినా సరే మనసంతా వాటి మీదే ఉంటుంది. అందుకే వాడికి తెలుసు ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, నిన్ను ఎలా అదమాలో బాగా తెలుసు వానికి. నువ్వు అనుకుంటున్నావు నిజమైన ఆరాధన చేయడానికి వచ్చాను అనుకుంటున్నావు, లేదు, నీ ఆరాధనలో కొంత భాగం దెబ్బతినింది, రాజీ పడిపోయావు. రాజీ పడొద్దంతే. దేవుని సంఘానికి, దేవుని ఆరాధించడానికి వచ్చే విషయంలో రాజీ పడొద్దు. వీళ్ళు రాజీ పడలేదు. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. అమ్మ చదవండి. మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును, హోమార్పముల నిమిత్తమును నీవు నాకు పశువులను ఇవ్వవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్కైనను విడిచిపెట్టడం రాయబడి చూడండి. అర్థమైందా? అది అసలైన రాజీ పడిన స్వభావం ఉందా మన దగ్గర? ఇంటి దగ్గర నేను నా చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టరా, నా ఆరాధనకు అందరం తీసుకొస్తాను. డెక్క అంటే ఏంటి? కాళ్ళలో ఉన్న భాగం తెలుసు కదా, డెక్క అంటే తెలుసా అండి? దాన్ని మనము కొట్టేస్తుంటాము ఎద్దులకి, గుర్రాలకి, ఎద్దులకి ఏం చేస్తుంటారు? ఆ డెక్కలన్నీ కొట్టేసి కింద మేకలు కొట్టి స్టీల్ కొడతారు చూసారా రోడ్డు మీద నడవాలంటే. అట్లాంటి గిట్టెలు కింద భాగంలో వస్తాయి, అవి తీసేస్తుంటారు. ఆ తీసివేయబడిన డెక్క కూడా వదలని నేను అంటున్నాడు. తీసివేయబడింది కూడా
అవి కూడా తీసుకెళ్తాను నేను అంటున్నాడు. ఏమండి, దేవుని ఆరాధించడం అంటే అంత సులభమా? నువ్వు ఒక్కడే వస్తే అయిపోయిందా? మీ నాన్నేది, నీ కొడుకేది, బాప్తిసం తీసుకున్న పిల్లలేది, బాప్తిసం తీసుకోబోయేవారేది, కుటుంబం ఏది? రాజీ పడిపోయావు. ఏమైపోయావు? రాజీ పడిపోయావు. గర్భిణీ స్త్రీలు అంటాం మనం, 5 నెలల వరకు రారు. ఏమండి, 5 నెలల వరకు గర్భిణీ స్త్రీలు పిల్లలు ఒక్క ఆరాధనకు రాకపోతే ఎట్లా? హాస్పిటల్కి వెళ్ళమంటే నెలకోసారి అదే పిల్లల్ని ఎత్తుకొని పొద్దున్న సాయంత్రం వరకు వెళ్తామే హాస్పిటల్కి ప్రయాణంలో. 5 నెలల్లో ఎంత ఆత్మీయ స్థితిలో కొంచెమైనా 5 నెలల్లో ఎంత బాధ అనిపించాలి? రావాలి దేవుని సన్నిధికి. సహవాసములు నువ్వు ఖచ్చితంగా ఉండాలి. సమస్యలు చెప్పకూడదు. ఆ కొద్దిసేపు దేవుని ఆరాధించడానికి వచ్చిన సమయంలో నువ్వు సమస్యలు చెప్పకూడదు. దేవుని సన్నిధి సంఘమే, సంఘము దేవుని సన్నిధి. నేను ఎక్కడ ఆరాధించడమని దేవుడు చెప్పాడో నువ్వు అక్కడే ఆరాధించాలి. మోషే అహరోనులో ఏమాత్రం కూడా రాజీ పడలేదు. చూడండి, వాళ్ళు చెప్పిన ఆరాధన ఏది? 5వ అధ్యాయము 1వ వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనములు పోనిమ్మని ఆజ్ఞాపించా. అంతే, రాజీ పడ్డ. ఇంకా దేవుడు ఏం చెప్పాడు? అరణ్యములో ఆరాధన చేయమన్నాడు మమ్మల్ని అందరినీ. ఎక్కడ ఆరాధన చేయమన్నాడు? మమ్మల్ని అరణ్యములో ఉత్సవం చేయమన్నాడు, ఆరాధన చేయమన్నాడు. మేము అక్కడికి వెళ్ళే తీరుతాం. దానికి వాడు ఎన్ని రకాలుగా పట్టుకొచ్చాడు? మొదట ఈ దేశంలోనే చేయండి, అక్కడికే వెళ్ళాలా ఆరాధన చేయడానికి? నంబర్ 1. అప్పటికీ రాజీ పడనందున ఫరోతో దూరంగా వెళ్ళొద్దు, వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళొద్దు. అంటే మీరు అనుకున్న చోటుకు వెళ్ళొద్దు. లేదు, మేము దూరంగానే వెళ్తాం, మా దేవుడు చెప్పిన చోటుకే వెళ్తాం. అప్పటికి పురుషులు ఒక్కటే వెళ్ళండి, స్త్రీలు మీ సంపద ఇక్కడే పెట్టండి, మీరు వెళ్ళండి, ఎక్కడ దేవుడు చెప్పాడు అక్కడికి వెళ్ళండి. అప్పటికీ రాజీ పడలేదు. అప్పుడు అన్నాడు, మీ పశు సంపద ఇక్కడే ఉంచండి, మీరు మీ భార్యలు మీ పిల్లలందరూ ఎక్కడికి పోతారో పోండి. లేదో, మా పశు సంపద కూడా మేము తీసుకెళ్తాం, డెక్క కూడా ఒకటి ఇక్కడ విడిచిపెట్టము. అది నిజమైన ఆరాధన. అప్పుడు వీళ్ళు ఇలాంటి నిర్ణయంలో ఉన్నందున ఫరో యొక్క జిత్తులు ఎన్ని వేసినా, ఎన్ని జిమికలు చేసినా, ఎన్ని రాజీ పడడానికి ఎన్ని మాయలు చేసినా వాళ్ళు నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నందున 12వ అధ్యాయంలో దేవుడు సాయం చేశాడు. నువ్వు ఎప్పుడైతే లోకానికి లోబడవో లోకం నీ మీదకి ఎన్నో తీసుకొస్తుంది, వాటికి నువ్వు రాజీ పడకూడదు. నువ్వు వాటికి రాజీ పడొద్దు. దేవుని దగ్గరికి వచ్చాయి, దేవుని ఆరాధన చేయి. నీ ఇంటెన్షన్ లోపల నుంచి ఉండాలండి, ఇక్కడ హృదయం. అందుకే దేవునికి నువ్వు హృదయం ఇస్తే ఇలాంటి రాజీ పడే స్వభావాలు నీలో ఉండవు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా రాజీ పడడానికి అవకాశము ఉండదు. వీళ్ళకి వచ్చిన ఆఫర్స్ చూడండి, ఇన్ని ఆఫర్స్ వచ్చాయి, కానీ వాళ్ళ ఆఖరికి ఒక డెక్కను కూడా ఇక్కడ విడిచిపెట్టడం ఉండదు. అనగానే వాళ్ళ నిర్ణయానికి దేవుడు కూడా ఓటేసి 12వ అధ్యాయంలో అక్కడున్న ప్రథమ పుత్రులందరినీ చంపేసి 13వ అధ్యాయంలో దేవుడు తీసుకెళ్ళిపోయి 14, 15వ అధ్యాయంలో వారిని ఎర్ర సముద్రంలో నడిపించి ఫరో సైన్యాన్ని మొత్తాన్ని నల్లేపేశాడు. నువ్వు రాజీ పడొద్దు, లోకాన్ని నీ ముందే నాశనం చేస్తాడు. లోకం నీ లోపల నీలో లేకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకేమర్థమైంది ఇక్కడ? సాధ్యమైనంత వరకు లోకం లేదా సాతానమంతో సాధ్యమైనంత వరకు పోరాటం చేస్తాడు. వానికి ఎంత సాధ్యమైతే అంత. కానీ మనం వాడిని జయించే కొద్దీ వాడు వదులుతూ వస్తాడు. ఇక వీడు మనకు లోపడ్డరా అని చెప్పేసి ఏం చేస్తాడు? పూర్తిగా వదిలేస్తాడు. నువ్వు దేవుని వైపు చూస్తే, అందుకే బైబిల్ ఏముంటుంది? దేవుని దగ్గరికి రా, అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు, అప్పుడు సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. వీళ్ళు దేవుడు చెప్పిన చోటికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ హృదయంలో నిర్ణయం తీసుకున్నారు కనుక
సాతాను ఫరో ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ హృదయంలో దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన ఇంటెన్షన్ ఉంది కనుక సాతాను వేసిన ఎత్తులు ఆఫర్సు ఏవి కూడా ఇశ్రాయేల్ దగ్గర పనిచేయలేకపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. అక్కడున్న శారీరక సంబంధమైన విషయంలో ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. నీ ఇంటిలో నుండి నువ్వు ఎవరిని కూడా, ఆఖరికి నీ ఇంట్లో పని మనిషి ఉంటే కూడా ఆ పని మనుషులను సైతం నువ్వు దేవుని మందిరానికి ఆరాధన దినమును తీసుకొని వచ్చే తీరాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనము దేవుని మందిరంకి వచ్చి ఆరాధన చెయ్యాలి, దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో, నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చావో మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు. ఆ దేవుడు తగిన ఫలాన్ని నీకు ఇస్తాడు. విశ్వసించువారు దేవుడి దగ్గరికి వస్తే ఫలాన్ని ఖచ్చితంగా ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. రాజీ పడొద్దు. సాతాను వేసే ఆ యొక్క జిత్తులు మారి టెక్నిక్స్ కోసం, లేకపోతే లోకం వేసే ఆ ఆకర్షణకు నువ్వేం కావద్దు, రాజీ పడొద్దు, ఆత్మీయతను పోగొట్టుకునొద్దు. దేవుని ఆరాధించే స్థలం ఏది? దేవుని సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక.